చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టీటీడీ వాళ్ళు అందిస్తున్న ఒక గొప్ప సదవకాశాన్ని గురించి తెలియజేస్తాను. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. టీటీడీ వారు ఎస్యూబీసీ ఛానల్ ద్వారా మనకి ఈ అవకాశాన్ని అయితే అందిస్తున్నారు. అదేంటంటే మనం చేసుకునే పుట్టినరోజు, పెళ్లి రోజు, అలాగే షష్ఠి పూర్తి మరియు గృహప్రవేశం ఇలాంటి శుభకార్యాలకు ఎస్యూబీసీ ఛానల్ వారు శతమానం భవతి అనే కార్యక్రమం ద్వారా తిరుమల తిరుపతి వేద పండితుల ఆశీర్వచనాన్ని మనకి అందజేస్తున్నారు. అలాగే మనకి స్వామివారి ప్రసాదాన్ని కూడా పోస్టు ద్వారా మనం ఏదైతే ఇచ్చిన చిరునామాకైతే పంపడం జరుగుతుంది. దీనికి మనం చేయవలసిందల్లా మనం ఏ శుభకార్యాన్ని అయితే జరుపుకుంటామో దాన్ని గురించి తెలియజేస్తూ ఒక ఫోటోనైతే మనం 15 రోజులుగా ముందుగా మన ల్యాప్టాప్ కానీ లేదా డెస్క్టాప్ నుండి కానీ ఎస్యూబీసీ వాళ్ళ వెబ్సైట్ నుండి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఫోటో అనేది మనం ఖచ్చితంగా సాంప్రదాయబద్ధమైన దుస్తులు మాత్రమే ధరించి ఉన్న ఫోటోని మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో, అలాగే పోస్ట్ ద్వారా వాళ్ళైతే మనకి స్వామివారి ప్రసాదాన్ని పంపించింది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా చూడండి. సో దీనికి చేయవలసిందల్లా మనం గూగుల్లోకి వెళ్ళి ఎస్యూబీసీ అని టైప్ చేస్తే మనకి ఎస్యూబీసీ అనే సైట్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే www.svbcttt.com అనేది టైప్ చేసినా మనకైతే ఎస్యూబీసీ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనికోసం నేను కింద డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్ లింక్ ఇస్తాను. దాని నుంచి మీరు డైరెక్ట్ కొట్టగానే విషెస్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి svbctt.com అని కొట్టగానే ఇక్కడైతే మనకి ఇలా ఓపెన్ అవుతుంది సైట్. సో కింద శతమానం భవతికి చూసుకోవచ్చు. మనకి కింద మనకి రైట్ సైడ్లో శతమానం భవతి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి విషెస్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనకి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కూడా ఏంటి అనేటివి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు. సో మనమైతే శతమానం భవతిని అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. శతమానం భవతి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఏదైతే మనకి ఎస్యూబీసీ ఛానల్ ఉందో సో దాంట్లో మనకి ప్రతిరోజు ఉదయం 8 గంటలకైతే ఈ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. దాని ద్వారా కూడా మనం పంపించిన ఫోటోను కూడా చూసుకోవడం జరుగుతుంది. అలాగే వేద పండితులు ఇచ్చే ఆశీర్వచనాన్ని కూడా చూసుకోవచ్చు. సో మొదటగా చూసుకున్నట్టయితే చూస్ ఫైల్ అని ఉంది కదా, సో దీని ద్వారా అయితే మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో అయితే మనకి 10 MB కంటే ఎక్కువ ఉండకుండా అయితే చూసుకోండి. సో ఇక్కడ క్లిక్ ఇవ్వగానే మనకి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. 15 రోజుల ముందుగా క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉన్నాయి. రెడ్ కలర్ అయితే మనకి కంప్లీట్గా అయిపోయినాయి. గ్రీన్ కలర్ అయితే అవైలబుల్గా ఉన్నట్టు చూపిస్తుంది. సో మీరైతే ముందుగా 15 రోజుల ముందుగా చూసుకోండి. అలాగే మనకి ఇక్కడ విషెస్ కేటగిరీ అయితే ఉంటుంది. సో దీంట్లో మొదటగా బర్త్డే ఉంటుంది. అలాగే బర్త్డే బేబీ నేమ్ కానీ లేకపోతే ఎవరిదైనా నేమ్ కానీ ఎంటర్ చేయొచ్చు. అలాగే జెండర్, అలాగే ఏజ్, మొబైల్, ఈమెయిల్ ఎవరైతే విషెస్ పంపుతున్నారో వాళ్ళ పేర్లు అక్కడ మనకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఇచ్చే అడ్రస్ అడ్రస్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని ద్వారానే మనకి స్వామివారి ప్రసాదం అయితే వస్తుంది. అలాగే మ్యారేజ్ డే కూడా సేమ్. మ్యారేజ్ డేకి అయితే హస్బెండ్ నేమ్, వైఫ్ నేమ్, అలాగే మొబైల్, ఈమెయిల్, అలాగే విషెస్ ఎవరు పంపుతున్నారో అలాగే అడ్రస్, అలాగే షష్ఠి పూర్తి. సో అన్నిటికైతే షష్ఠి పూర్తి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ నేమ్, అలాగే మొబైల్, ఈమెయిల్ నెంబర్, విషెస్ ఎవరు పంపుతున్నారో అడ్రస్, అలాగే హౌస్ వార్మింగ్ సో నేమ్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే విషెస్ ఎవరు పంపుతున్నారో అడ్రస్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో ఏదైతే శుభకార్యం ఉందో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత అన్ని అడ్రస్ అలాగే ఎవరు పంపుతున్నారు అనేది మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. సో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వడం ద్వారా మనమైతే అప్లోడ్ అయితే అయిపోతుంది. సో గుర్తుంచుకోండి 15 రోజులుగా ముందుగానైతే మనకి ఓపెన్ అవుతుంది. సో ఆ రోజే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద మన శతమానం భవతి క్లిక్ ఇవ్వగానే ఇలా మనకి ఒక 2 years అయితే మనకి శతమానం భవతి ప్రోగ్రామ్ ఏ మంత్ కా మంత్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఇవన్నీ మనకి యూట్యూబ్ లింక్స్ అండి. సో మనం ఒకవేళ మనం చూడడం మిస్ అయిపోతే మనం యూట్యూబ్లోకి వెళ్ళి కూడా మన విషెస్ని అయితే మనం చూసుకోవచ్చు, మన ఆశీర్వచనాన్ని. సో మనకి హోమ్ పైన క్లిక్ ఇవ్వగానే మనకి ఇలానైతే హోమ్ పేజ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి శతమానం భవతి ప్రోగ్రామ్ అనేది కూడా ఇక్కడ మనకి చూసుకోవచ్చు దీంట్లో. సో ఎస్యూబీసీ లైవ్ స్ట్రీమింగ్ అలాగే మనకి తిరుమల జరిగేటి కూడా చూసుకోవచ్చు. అలాగే వాళ్ళు మనకి
2 రోజుల ముందు పంపించిన పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకైతే స్వామివారి ప్రసాదం అని చెప్పేసి ఇలా మనకి ఒక పోస్ట్ ద్వారానైతే ఇలా పంపించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి. అలాగే శతమానం భవతి కార్యక్రమం గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం అని కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో దానికే మనం పంపించడం జరుగుతుంది వాళ్ళు. సో కింద శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అయితే ఇచ్చారు. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి మహాప్రసాదం అంటే ఏమి ఇచ్చారు అనేది కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓపెన్ చేయగానే మనకి అమ్మవారు అలాగే స్వామివారితో ఉన్న ఒక కార్డ్ని అయితే ఇచ్చారు. అలాగే ఇంకా మహాప్రసాదం అని చెప్పేసి అయితే మనకి ఒక పేపర్ ప్యాకింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి తిరుమల తిరుపతి దేవస్థానములు అనేది ఇచ్చారు. అలాగే కింద చూసుకున్నట్టయితే మనకి ఆశీర్వచనం అని చెప్పేసి దాని యొక్క మనకి శ్లోకాన్ని అయితే కింద ఇవ్వడం జరిగింది. అలాగే కింద మనకి శ్రీ శ్రీనివాసుని దయచే మీకు నిత్యము శ్రేయస్సు, వాంఛిత మనోరథ సిద్ధి, కళ్యాణము, ధనధాన్య సమృద్ధి, విద్యా వివేకం కలుగా కానీ అలాగే శతమానం భవతి గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వెనుక చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్లో మనకి దాని గురించి ఇవ్వడం జరిగింది. సో మనకి తెలుగు ఇంగ్లీష్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే మహాప్రసాదం ప్యాకెట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏమున్నాయనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో మనకి శ్రీవారి మహాప్రసాదం అయితే ఇచ్చారు. అలాగే దాంట్లో కంటెంట్స్ ఏమున్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే మనం దీన్ని లోపల ఏమిచ్చారు అనేది ఒకసారి చూద్దాం మనకి. ఎందుకంటే ఇక్కడ మన పసుపుతో ఉన్నాయి కాబట్టి నేనైతే అక్షింతలని అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి ప్రసాదం అని చెప్పేసి ఒక పేపర్ అదే ప్లాస్టిక్ ఇచ్చారు. అలాగే అక్షింతలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా మనం జరుపుకునే శుభకార్యాలకు పరోక్షంగా స్వామివారి ఆశీస్సులను మనకి అందిస్తున్న టీటీడీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కావున అందరూ ఈ అవకాశాన్ని ఎంచుకొని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షలను పొందగలరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.